జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వెళ్ళారు. అక్కడ కొంతమంది పాపం బాధితులు. దాని మీద అలిగేషన్స్ అంటే డైరెక్ట్‌గా అక్కడ ఎంపీ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్లు చేస్తున్నటువంటి అత్యుత్సాహం 250 కోట్లు అంట ఆ ల్యాండ్ విలువ. 2.5 ఎకరాలు సంథింగ్ ఏదో చెప్పారు. 250 కోట్ల ల్యాండ్‌ని ఇంత దౌర్జన్యంగా పాపం వాళ్ళు ఇల్లు కట్టుకొని, లోన్లు తీసుకొని అన్ని అప్రూవల్ చేసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత కూడా అది ఇల్లీగల్ ల్యాండ్ కొట్టేస్తే ఇక బాధితులు ఎక్కడికి వెళ్ళిపోవాలా? 50 కుటుంబాలు రోడ్డు పడినట్టే కదా సార్. సరే సార్, ఇల్లులు కొట్టారు ఫస్ట్. రిజిస్టార్ని ఒక బొమ్మ ఒకటి ఏడుస్తుంది కదా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళారు ఎప్పుడైనా మీరు? ఈ ల్యాండ్లో 22A పెట్టింది ఏంటి, చార్ట్ బొమ్మ వేసి ఉంటుంది జోన్లు వైజ్గా. ఇది వాటర్ జోన్ అను, లేదంటే ఇది ఆక్యుపైడ్ ల్యాండ్, ఇలాంటివన్నీ. కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళే రిజిస్టర్ చేస్తున్నప్పుడు అది ఏ ల్యాండ్ తెలియకుండా రిజిస్టర్ చేసాడు. దీనికన్నా ముందు మున్సిపల్ శాఖ నిన్నటిదాకా ట్యాక్స్ కట్టించుకుంటుంది కదా వాళ్ళతో. ఏ ప్రాతిపదిక మీద కట్టించుకుంటుంది? ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చారు, ఏ ప్రాతిపదిక మీద? అది సార్ చెరువులో పోల్స్ ఎలా ఇస్తామంటే అక్కడ నుంచి ఇల్లు ఎలా ఇస్తామని చెప్పి ఏమైనా మాడారా? లేదా ఇది గవర్నమెంట్ ల్యాండ్లో మేము కరెంట్ కనెక్షన్లు ఇవ్వండి అని చెప్పారు వాళ్ళు? ఇవేవి పోనీ మున్సిపల్ శాఖలో ఉన్న వాటర్ సప్లై కూడా ఉంది కదా, అక్కడ మున్సిపల్ ట్యాప్స్ ఉన్నాయి కదా, ఇవేమైనా నియంత్రించారా? పోనీ వీళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఒక అన్యాక్రాంతమైన ల్యాండ్లో వీళ్ళందరికీ ఏ ప్రాతిపదిక మీరు సప్లై ఇచ్చారని చెప్పి ఓ రిజిస్టర్ని సస్పెండ్ చేశారా? అక్కడ ఓకే, ఫస్ట్ గవర్నమెంట్ పరంగా ఈ చర్యలు ఉండి తర్వాత ప్రజల మీదకి చర్యలకి రండి. అధికారులు పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద తీసుకోవాలి కదా కదా. ఫస్ట్ వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉన్నాయి మీకు? లేవు. రెండోది, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ని కూడా వీళ్ళు కన్సిడర్ చేయకుండా డిసెంబర్ కోర్టు ధిక్కరణ అంటే ఏమనాలి? ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇది ఏదో రాముడును కప్ప కథ తెలుసా మీకు? తెలుసా మీకు? లేదు. రాముడు అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు అనుకుందాం, కప్ప అంటే కింద ప్రజలు అనుకుంటున్నాం. కష్టం వచ్చింది అని చెప్పి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి రామా కష్టం వస్తే కప్పట రామా అని అరుస్తుందట. రాముడు కాలేజ్ తొక్కేసి ఏంటి నువ్వు రామా అనలేదు, నన్ను పిలిస్తే నేను పలుకుతాను కదా అంటే, కష్టమే నువ్వు ఇస్తే నేను మళ్ళీ నీకేటి చెప్తాను రామా. అలా ఉంది ఎవరు